బంగాల్ శాసనసభ ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించిన శ్రీ మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో మమత ముఖ్యమంత్రిగా, మరో 41 మంది మంత్రులుగా గవర్నర్ కేఎన్ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన వారిలో 17 మంది కొత్తవారున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నేతలు తరలివచ్చారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, బాబుల్ సుప్రియో, అశోక్ గజపతిరాజు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రతినిధిగా కార్యక్రమానికి హాజరైన అంబికా సోని మమతకు అభినందనలు తెలుపుతూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాసిన లేఖను తీసుకొచ్చారు. భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి సైతం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ভারতের সংবিধানের প্রতি আমি অকপট শ্রদ্ধা ও নিষ্ঠা পোষণ করি। আমি ভারতের সার্বভৌমত্ব সংহতি রক্ষা করিয়াছি। পশ্চিমবঙ্গ রাজ্যে একজন মন্ত্রীর উপর আমার কর্তব্য শুভ শ্রদ্ধাপূর্বক এবং